సమావేశానికి విచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులకి సోదరులకి అందరికీ కూడా ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీ అయినటువంటి బీజేపీ యొక్క యువజన విభాగం భారతీయ జనతా యువ మోర్చా బీజేవైఎం తరఫున స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించుకోవడానికి ఈరోజు ముఖ్య ఉద్దేశం ఈ వెనుకలు కనిపిస్తున్నటువంటి ఈ ఫ్లెక్స్. ఇదే ఫ్లెక్స్ నిన్న ఏదైతే దేశంలో నరేంద్ర మోడీ గారి బీజేపీ కేంద్ర ప్రభుత్వం నిర్మించిన 5 ఎయిమ్స్ని జాతికి అంకితం చేసే క్రమంలో మంగళగిరిలో కట్టినటువంటి ఎయిమ్స్ కళాశాల మరియు ఎయిమ్స్ ఆసుపత్రి యొక్క ప్రారంభోత్సవంలో ఇదే ఫ్లెక్స్ని భారతీయ జనతా యువ మోర్చా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫ్లెక్స్ భారతీయ జనతా యువ మోర్చా సవాల్ అన్న ఒక పేరు మీద అక్కడ ఏర్పాటు చేస్తే ఆ ఫ్లెక్స్ యొక్క సారాంశం ఏంటంటే, ఈ మంగళగిరి ఎయిమ్స్ని కట్టడానికి అయిన ఖర్చు 1618 కోట్ల రూపాయలు. ఆ 1618 కోట్ల రూపాయల్లో బీజేపీ నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వం 1618 కోట్ల రూపాయలు ఇచ్చింది. వైసీపీ ప్రభుత్వం 0 రూపాయలు ఇచ్చింది. కాదని నిరూపిస్తే 1,00,000 రూపాయల యొక్క బహుమానాన్ని భారతీయ జనతా యువ మోర్చా ప్రకటించింది. ఈ బ్యానర్ ఏర్పాటు చేసిన వెంటనే అక్కడ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అక్కడికి వచ్చేటువంటి హెల్త్ మినిస్టర్ విడుదల రజనీ గారు తమ అనుచరులు దాన్ని చూసి వాళ్ళు డైరెక్ట్గా ఏమీ చేయలేక అక్కడ ఉన్నటువంటి కొద్దిమంది పోలీసుల్ని, ఆ పోలీసులు కూడా వైసీపీ కండువాలు వేసుకున్న కార్యకర్తల్లాగా ఏదైతే బిహేవ్ చేసినారో అక్కడికి వచ్చి ఆ ఫ్లెక్స్ని తీసేయడం జరిగింది. తీసేస్తే ఆ ఫ్లెక్స్ని మళ్ళీ మా బీజేవైఎం యొక్క విజయవాడ టీం జిల్లా అధ్యక్షులు నర్సరాజు గారు ఆ ఫ్లెక్స్ని తిరిగి అదే స్థానంలో ఏర్పాటు చేస్తే అక్కడ ఉన్నటువంటి స్థానిక సిఐ నిన్న ఓవర్ యాక్షన్ చేశాడు. ఏం పేరు సిఐ మధుసూదన్. ఆ స్థానిక సిఐ కాకి వేసుకున్నప్పటికీ కూడా వైసీపీ కండవ వేసుకున్న ఒక గుండాలాగా అక్కడికి వచ్చి మా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు నర్సరాజు గారి పైన దుర్భాషలాడుతూ ఆ పోలీస్ వ్యాన్తో ఆ డోర్ని కూడా తీసి ఆయన కిందికి పడేసే ప్రయత్నం చేసి ఆయన పైన ఏదైతే భౌతిక దాడికి దిగారో భారతీయ జనతా యువ మోర్చా దాన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా ఇమీడియట్గా మేమందరం కూడా అక్కడ ఉన్న మీటింగ్ని కూడా వదిలేసి అక్కడికి మేము వెళ్ళడం జరిగింది. వెళ్తే ఆయనకున్న పొగరు, మదం, ఏదైతే వైసీపీ నాయకులు ఏమన్నా అవుతే చూసుకుంటారన్న మదం అయి ఉండొచ్చు, లేదా 2019లో ఇట్లానే ప్రతిపక్షాలపైన విరుచుకుపడితే లాటరీ కొట్టిన సిఐ గోరెంట్ల మాధవ్ గారు లాగా మళ్ళీ ఇంకోసారి ఏదైనా ఎంపీనో ఎమ్మెల్యే కావాలని ఏమన్నా అనుకున్నాడేమో. కానీ అదే తీరులో ఏదైతే చేశాడో భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా అక్కడికి వెళ్ళి అతన్ని అడ్డుకొని అతన్ని వెనకలికి వెళ్ళేంత వరకు కూడా మేము తగ్గకుండా ఆ ఫ్లెక్స్ని అక్కడే ఏర్పాటు చేయడం కూడా జరిగింది. నేను ఒకటి వైసీపీ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈ ఫ్లెక్స్లో ఏదన్నా తప్పు ఉంటే మేము నిన్ననే ఆ సిఐ కూడా చెప్పడం జరిగింది. అయ్యా సిఐ గారు, ఇంత తప్పని చెప్తున్నావు కదా, తప్పు ఉంటే నీ దగ్గర డాక్యుమెంట్ ఏమైనా ఉంటే కింద మొబైల్ నెంబర్లు ఇచ్చినాం మా భారతీయ జనతా యువ మోర్చా నాయకులవి, దానికి ఫోన్ చేసి ఆ డాక్యుమెంట్ కానీ నువ్వు పంపిస్తే 1,00,000 రూపాయలు నువ్వు కూడా గెలుచుకోవచ్చు అని కూడా ఆ సిఐ కూడా మేము చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీ నాయకులకి, విడుదల రజనీ గారికి, వాళ్ళందరికీ కూడా ఇదే చెప్తా ఉన్నాం, ఇదే సవాల్ విసురుతా ఉన్నాం. మేము ఏర్పాటు చేసిన ఫ్లెక్స్లో ఏదన్నా తప్పు ఉంటే మీ దగ్గర ఆధారాలు ఉంటే తీసుకురండి, ఆ 1,00,000 రూపాయల బహుమానం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మేము ఇస్తామని చెప్పి భారతీయ జనతా యువ మోర్చా తరఫున తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే నిన్న ఆ ఫ్లెక్స్
తీసేసే విధంగా ఏదైతే ప్రవర్తించారో వైసీపీ నాయకులు, దయచేసి మమ్మల్ని రెచ్చగొట్టద్దండి. నిన్న మీరు ఒక్క ఫ్లెక్స్ ఆడ తీసేశారు కాబట్టి మేము ఇదే సవాల్ అనే పేరు మీద అతి దగ్గరలోనే పోలవరం దగ్గర కూడా సేమ్ కాన్సెప్ట్ పైననే పోలవరం ప్రాజెక్టుకి 100% నిధులు ఇస్తుండేది భారతీయ జనతా పార్టీ యొక్క కేంద్ర ప్రభుత్వం. దాంట్లో వైసీపీ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కేవలం 0% నిధులు 0% నిధులు ఇస్తోందని ఇదే లాంటి ₹1,00,000 బహుమానం యొక్క సవాల్ అనే ఫ్లెక్స్ రానున్న రోజుల్లో అతి దగ్గరలో పోలవరం దగ్గర కూడా మేము ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఏదైతే ఇదే విజయవాడలో దుర్గమ్మ ఫ్లైఓవర్ 440 కోట్ల ఖర్చు అయితే ఆ 440 కోట్లు నయా పైసాతో సహా కేవలం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వం మాత్రమే ఇచ్చింది. వైసీపీ ప్రభుత్వం ₹0 ఇచ్చిందని చెప్పి ఇదే సవాల్ యొక్క ఫ్లెక్స్ ఇదే దుర్గమ్మ ఫ్లైఓవర్ దగ్గర కూడా భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా యువ మోర్చా ఏర్పాటు చేయనుంది. ఇదే విశాఖపట్నం ఐఐఎం దగ్గర 472 కోట్లు ఐఐఎం కట్టడానికైతే నయా పైసాతో సహా 472 కోట్లు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మాత్రమే ఇచ్చింది. వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన నిధులు 0 అని చెప్పి అక్కడ కూడా ఇదే ఫ్లెక్స్ ఏర్పాటు చేయబోతున్నాం. ఇదే రకంగా ఐఐటి దగ్గర కానీ ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనలో 60% నిధులు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, కేవలం 40% నిధులు మాత్రమే వైసీపీ ప్రభుత్వం అన్న సవాల్ ఫ్లెక్స్లు ప్రతి గ్రామంలో కూడా రానున్న రోజుల్లో ఏర్పాటు చేయబోతున్నాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి భారతీయ జనతా యువ మోర్చా తరఫున చెప్తా ఉన్నాం, రెచ్చగొట్టితే మాత్రం దీనికి 10ంతలుగా ప్రతి ఒక్క పెట్రోల్ బంక్ దగ్గర కూడా ఈరోజు బీజేపీ యొక్క ప్రభుత్వం యొక్క హర్యానాలో ఈరోజు పెట్రోల్ 1 లీటర్ రేటు ₹97.66 అయితే ఆంధ్రప్రదేశ్లో ₹111.42 ఎందుకని చెప్పి కూడా మేము ఇదే సవాల్ విసురుతా ఉన్నాం. గోవాలో ₹97.50 మాత్రమే ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభుత్వం ఉన్న పెట్రోల్ రేట్ అయితే అదే 1 లీటర్కి ఇక్కడ ₹111 ఎందుకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో వస్తుందని ప్రతి ఒక్క పెట్రోల్ బంకు దగ్గర కూడా భారతీయ జనతా యువ మోర్చా ఇలాంటి సవాల్ ఫ్లెక్స్లే ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా స్టిక్కర్లు వేసుకునే దీని నుంచి తగ్గి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏం చేసింది, వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది అనేది నిరంకుశంగా మీరు చెప్తే మేము దీని నుంచి వైదొలుగుతాం, కానీ లేకపోతే ఇలాంటి ఫ్లెక్స్లు వాడలో కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, నిన్నటి నుంచి ఈ ఫ్లెక్స్ రేపిన దుమారం కానీ చేసిన వైరల్ కానీ కొద్దిమంది వైసీపీ కార్యకర్తలు నీలి బ్యాచ్ మా సోషల్ మీడియాలో మా అకౌంట్లు అన్నిటిపైన కూడా మూకుమ్మడి దాడి చేస్తూ ఉన్నారు. ఏంది ఆ దాడి అంటే, మీరు మీ ఇంట్లో నిధులు ఇచ్చినట్టు మీ పార్టీ నిధులు ఇచ్చిందా ఆ ఫ్లెక్స్లు ఎట్లా పెడతారని చెప్పి దాంట్లో క్లియర్గా బీజేపీ కేంద్ర ప్రభుత్వ నిధులు అని చెప్పడం జరిగింది. ప్రభుత్వ నిధులు కాబట్టే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని మేము పేరు పెట్టాం. ఎక్కడా కూడా జగనన్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని మేము పెట్టలే. వైఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని మేము ఎక్కడా కూడా పెట్టలే. మేము అదే ప్రశ్న మేము అడుగుతా ఉన్నాం. ప్రజల నిధులు కాబట్టే, ప్రజల ట్యాక్స్లో నుంచి కట్టిన నిధులు కాబట్టే మేము అన్నిటికీ కూడా నరేంద్ర మోడీ గారి పేర్లు ఎక్కడ కూడా పెట్టలే. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన అని పెట్టాం, ప్రధానమంత్రి ముద్రా యోజన అని పెట్టాం, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అని పెట్టాం. అన్ని చోట్ల ప్రధానమంత్రి అని పెట్టాం, కానీ ఇక్కడ నరేంద్ర మోడీ గారి పేరు పెట్టలే. మేము నిధులు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న ప్రజలు ఇస్తున్నారు కాబట్టే మా పేరు పెట్టుకోవడం లేదు. మరి ఈరోజు జగనన్న విద్యా కానుక, జగనన్న విద్యా దీవెన, జగనన్న ఆసరా, జగనన్న రైతు భరోసా, జగనన్న అని పేరు పెడుతున్నారే, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ. మరి వైసీపీ కార్యకర్తలు నేను సూటిగా అడుగుతున్నా, జగనన్న అని పేరు పెడుతున్నారు కదా, మరి జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతి గారి పెళ్ళైనప్పుడు ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన కట్నంలో నుంచి ఈ నిధులు ఏమన్నా ఇస్తా ఉన్నారా అని చెప్పి ఈరోజు వైసీపీ కార్యకర్తలు సూటిగా ప్రశ్నిస్తారు. కాబట్టి ఈ నిధులు ప్రజలవి. ముఖ్యమంత్రి విద్యా దీవెనని పెట్టుకోండి, మాకేం సమస్య లేదు. ముఖ్యమంత్రి ఆసరాన్ని పెట్టుకోండి, మాకేం సమస్య లేదు. కాబట్టి ఈ నిధులు ప్రజలవి. ఈ స్టిక్కర్లు ఏం జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నిధులు కాదు. కాబట్టి
ప్రధానమంత్రి మేము ఎట్లయితే క్లీన్గా ప్రధానమంత్రి అని పెడుతున్నామో మీరు కూడా మీ జగన్మోహన్ రెడ్డి గారి పేరు తీసేసి అప్పుడు మీరు మాట్లాడండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చినాయా, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చినాయా, ప్రతిదానికి సమాధానం చెప్పేకు కూడా భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా యువ మోర్చా రెడీగా ఉంది. ఈ ఫ్లెక్సుల్ని ఎక్కడైనా కూడా మరొకసారి రానున్న రోజుల్లో ఇప్పుడు ఏదైతే ఏర్పాటు చేస్తున్నామో పోలవరం లాంటి ఏరియాల్లో పోలీసులు కాదు కదా, జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తుగా దిగి వచ్చి ఆ ఫ్లెక్స్ను ముట్టినా కూడా భారతీయ జనతా యువ మోర్చా, భారతీయ జనతా పార్టీ మా రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి గారి నేతృత్వంలో ఎక్కడికైనా దీనికోసం వెనకాడం. ఆ ఫ్లెక్స్ కంపల్సరీ అక్కడ ఉండే. ఈ సిద్ధం ఫ్లెక్స్లు మీలాంటి 800 కోట్ల రూపాయలు మా దగ్గర అవినీతి సొమ్ము లేదు. 40-50 పెద్ద పెద్ద ఫ్లెక్స్లు అయితే ఏర్పాటు చేయలేమేమో కానీ నిజాయితీ యొక్క బీజేపీ కార్యకర్తల దగ్గర ఉన్నటువంటి నిధుల్లో 10కి 15 ఫ్లెక్స్లు అయినా వేస్తాం. మీ దగ్గర దమ్ముంటే, మీ దగ్గర నిజాయితీ ఉంటే, మీ దగ్గర సమాధానం ఉంటే మేము వేసే సవాల్ ఫ్లెక్స్కి మీరు నిరూపించండి తప్పని చెప్పి ఆ ₹1,00,000 కూడా బహుమానం పొందండి అని చెప్పి భారతీయ జనతా యువ మోర్చా ఈ వైసీపీ నాయకులకి సూటిగా సవాల్ విసురుతూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు.